హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కోడిగుడ్డు కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయల ముక్కలు, గుడ్లు, మునక్కాడ, పచ్చిమిర్చి. ఇప్పుడు ఉల్లిపాయలని ఇలా ఫ్రై చేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక మగ్గిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన వచ్చి ఇప్పుడు కట్ చేసుకున్న ములక్కాడ ముక్కల్ని కొంచెం ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. లైట్గా ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు వేపి మునక్కాడ ముక్కలు వేసుకోవాలి. ఉడకబెట్టిన మునక్కాడ ముక్కలు ఇలా మొత్తం ముక్కలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు, పసుపు, కారం, సాల్ట్ ఇవన్నీ వేసుకుని ఫ్రై అవనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కొంచెం ఉడకనివ్వాలి. ఇందులో కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకోవాలి. గ్రేవీ కావాలంటే టమాటాలు కూడా వేసుకోవచ్చు. ఇలా ఉడుకుతున్నట్లో గుడ్లు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న ఆ గుడ్లు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఎంతో రుచికరమైన మునక్కాడ గుడ్లు కర్రీ దగ్గర పడిపోతుంది. ఇలా ఎగిరే వరకు ఎగరనిచ్చి వాటర్ అంతా అయిపోయే వరకు ఉప్పు చూసుకొని సరిపడా ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. దగ్గర పడిపోయింది కదా, ఇలా ఎగిరిపోయింది వాటర్ అంతా. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మొత్తం కూర అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు వేడి వేడి రైస్లో టేస్ట్ చేద్దాం.